హాయ్ హలో నమస్తే మై నేమ్ ఇస్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కథాన్వేషి. సునీత విలియమ్స్ ఈ పేరు ఏదో 2-3 రోజులు న్యూస్ లో హైలైట్ అయి తర్వాత మర్చిపోయే పేరైతే కాదు, కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోయే పేరు. అంతరిక్షయానం చేయాలనుకునే వారికి, అంతరిక్షంపై ప్రయోగాలు చేసే వారికి ఈవిడ ప్రయాణం ఒక ఎగ్జాంపుల్ లాంటిది. అంతరిక్షం అంటే ఎలా ఉంటుందో అని. ఆడవాళ్ళు సున్నిత మనస్తత్వాన్ని కలిగిన వారు, ఒత్తిడిని తీసుకోలేరు అనే వాళ్ళకి సునీత విలియమ్స్ సాగించిన ఈ ప్రయాణం ఒక్కటి చాలు, అది అబద్ధం అని చెప్పడానికి. 286 రోజులు మరణపు అంచులో జీవించి ఈరోజు మన భూమిపైకి వచ్చింది. అసలు ఎవరి విలియమ్స్? ఒక చిన్న భగవద్గీత ఒక చేతిలో, చిన్న వినాయకుడి విగ్రహం మరో చేతిలో పట్టుకుని అంతరిక్ష చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఉండాలని దృఢ సంకల్పంతో ప్రయాణించిన ఇండియన్ ఆరిజినేటివ్ ఆస్ట్రోనాట్ మన సునీత విలియమ్స్. మొన్నటి వరకు ప్రపంచంలోనే అత్యధిక గంటలు అంతరిక్షంలో ఉన్న మహిళగా తన పేరు మీద రికార్డు ఉండేది. ప్రస్తుతానికి అన్ని నేషనల్ మీడియా హెడ్లైన్స్ లో ఉన్న సునీత విలియమ్స్ మరియు వాళ్ళ బృందం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే 3 ప్రశ్నలకు సమాధానం మీరు తెలుసుకుంటే సరిపోతుంది. మొత్తం ఈ టాపిక్ గురించి మీకు ఒక క్లియర్ విజన్ వస్తుంది. మొదటి ప్రశ్న, అసలు సునీత విలియమ్స్ స్పేస్ లోకి ఎందుకు వెళ్ళారు? వెళ్ళిన తర్వాత వెనక్కి ఎందుకు రాలేకపోయారు? ఫైనల్ గా 286 రోజుల తర్వాత వెనక్కి ఎవరు తీసుకొచ్చారు? నాసా భవిష్యత్ ప్రణాళికలో సామాన్య ప్రజలను కూడా భవిష్యత్తులో అంతరిక్షయానం చేయించాలి. దానికి మొదటి అడుగుగా ప్రైవేట్ కంపెనీలైన బోయింగ్ మరియు ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ తో కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అవి ఆస్ట్రోనాట్స్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్ళడం మరియు క్షేమంగా తీసుకుని రావటం. స్పేస్ ఎక్స్కి ఇచ్చిన పని ఫుడ్ మరియు ఆక్సిజన్ని ప్రాపర్గా వాళ్ళకి సప్లై చేయడం. నాసా ఇచ్చిన ఆదేశాల ప్రకారం బోయింగ్ కంపెనీ స్టార్ లైనర్ అనే వెహికల్ని రెడీ చేసింది. ఈ వెహికల్ టెస్ట్ డ్రైవరే మన సునీత విలియమ్స్. మొదటిగా వీళ్ళకిచ్చిన మిషన్ 7 రోజులు భూ ఉపరితలాన్ని దాటి అంతరిక్షంలో ప్రయాణించి మరలా భూమిని చేరాలి. అది వాళ్ళ మిషన్ మరియు ఇదే మొదటి సమాధానం. రెండవ ప్రశ్నకి, స్టార్ లైనర్ చాలా గొప్పగా ప్రారంభమైనది. భూ ఉపరితలాన్ని దాటి అంతరిక్షంలో ప్రవేశించిన తర్వాతే ప్రాబ్లం స్టార్ట్ అయింది. గ్యాస్ ఛాంబర్లో చిన్న ప్రాబ్లం ఏర్పడి గ్యాస్ లీకేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. దీనివల్ల స్పేస్లో ఉన్నప్పుడు వాళ్ళకేం ఇబ్బంది కలగదు. కానీ ఎర్త్ అట్మాస్ఫియర్లో ఎంటర్ అయిన తర్వాత ఎర్త్ గ్రావిటేషన్ వల్ల వెహికల్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయి మొత్తం అందరూ చనిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఇలాంటి ప్రమాదం ఒకసారి జరిగి మన కల్పన చావ్లాని మనం కోల్పోయాం. మరలా ఆ తప్పు చెయ్యకూడదని నాసా డిసైడ్ అయి దగ్గరలో ఉన్న ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వద్ద ఉండమని ఆర్డర్స్ ఇచ్చింది. ఫైనల్ క్వశ్చన్కి ఆన్సర్, జస్ట్ 8 days నార్మల్ టెస్ట్ డ్రైవ్ అనుకుని వెళ్ళిన వారు 286 రోజులు ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే బోయింగ్ కంపెనీకి ఇచ్చిన వెహికల్ మాల్ ఫంక్షన్స్ వల్ల మళ్ళా అదే కంపెనీకి నమ్మే అవకాశం లేకుండా పోయింది నాసాకి. అందుకనే ఎలాన్ మస్క్లో ఆర్డర్స్ ఇచ్చి ఒక కొత్త వెహికల్ని తయారు చేసి వాళ్ళ కోసం పంపింది. ఆ న్యూ వెహికల్ కన్స్ట్రక్షన్కి మరియు టెస్ట్ డ్రైవ్కి ఇన్ని రోజులు పట్టింది. ఫైనల్గా ఎలాన్ మస్క్ సాధించారు. స్పేస్ ఎక్స్ కంపెనీ నుంచి డ్రాగన్ క్యాప్సూల్ని తయారు చేసి 4 ఆస్ట్రోనాట్స్ని సేఫ్గా ల్యాండ్ చేశారు భూమిపైకి. ఈ 286 రోజులు ఆ 4 ఆస్ట్రోనాట్స్ ISSలో జీవించారు. ప్రిసైజ్లీ చెప్పాలంటే 9 నెలలు 9 మాసాలు స్పేస్లో, ఒక చిన్న ISSలో 9 నెలలు కష్టపడి ప్రసవ వేదనల తర్వాత భూమిపై మరలా జన్మించారు మన ఈ ఆస్ట్రోనాట్స్. ISSలో బతకడం అంత ఈజీ అయితే కాదు. ఎర్త్ గ్రావిటేషన్ ఉండదు. సో వాళ్ళు ఎప్పుడు గాలిలో తేలుతూనే ఉంటారు. తాగడానికి నీళ్ళు ఉండవు. వాళ్ళ యూరిన్ని ఫిల్టరైజేషన్ చేసుకుని వాళ్ళు తాగాల్సి ఉంటుంది. ఫుడ్ సప్లై చేయడానికి ఎలాన్ మస్క్ మామ ఉన్నాడు. కానీ ఆ ఫుడ్
ఘనీభవించి వస్తుంది. ఆ ఫుడ్ని మాత్రమే తినాలి. ఇక టాయిలెట్స్ విషయానికి వస్తే అదో పెద్ద టాస్క్. ఇఫ్ ఇన్ కేస్ అది ఏమన్నా ప్రాబ్లం వస్తే అడల్ట్ డైపర్స్ని వాడాలి. మన సాధారణ జీవితంలో చేసే నడవడం, తినడం, తాగడం లాంటి పనులు కూడా వాళ్ళకి పెద్ద టాస్కుల్లా ఉంటాయి. మీరే ఆలోచించండి, 286 రోజులు వాళ్ళు ఎలా జీవించి ఉండుంటారో. కానీ వాళ్ళ నమ్మకం ఒక్కటే, నాసా ఖచ్చితంగా మమ్మల్ని వెనక్కి తీసుకొస్తుందని. ఆ నమ్మకాన్ని నాసా నిలబెట్టుకుంది. వాళ్ళ విల్ పవర్ గెలిచింది.